లూకా సువార్త 2:15. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు ప్రయాణం సాగిందట? ఎక్కడి నుంచి? దూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు మనం బెత్లెహేమునకు వెలుదుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉండిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదవండి. వారు వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 2:13 నుంచి 15 కదమ్మా. ప్రత్యక్షమై నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. ఎక్కడి నుంచి వీళ్ళు ఎక్కడ దాకా ప్రయాణం అయ్యారు? బెత్లెహేము నుండి ఎక్కడికి ప్రయాణమైనారు? ఐగుప్తుకు ప్రయాణమైనారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదవండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునందు స్వప్నం ముందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఎక్కడున్నారు? అప్పుడు దాకా వీళ్ళు ఐగుప్తు నుంచి ఎక్కడికి ప్రయాణమైనారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమైనారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చదవండి. స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై అమ్మా గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఆడకి ప్రయాణం అయినారు? ఇజ్రాయేల్ నుంచి నజరేతుకు ప్రయాణమైనారు కదా. నజరేతుకు ప్రయాణమైనారు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను
భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎక్కడి నుంచి ఆడకపోయారంట? నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణమైనారట. లూకా సువార్త 2వ అధ్యాయం 21 నుండి 24 వరకు చదవండి. సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు అమ్మా వారు ఆయనకి పెట్టిరి. ప్రతి తొలి చూలు మగపిల్ల ఎవరికి ప్రతిష్ఠ చేయాలంట? ప్రభువుకు ప్రతిష్ఠత చేయవలెను. ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు 24 వరకే చదువమ్మా. బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎక్కడి నుంచి ఆడ తీసుకుపోయారంట? ఎక్కడి నుంచి ఆడ తీసుకుపోయారంట? ఎక్కడి నుంచి యెరూషలేము తీసుకుపోయారంట? బెత్లెహేము నుండి యెరూషలేముకు తీసుకెళ్లారంట. దేనికి తీసుకెళ్లారంటమ్మా? యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠత చేయడానికి. రైట్. బెత్లెహేము నుండి ఐగుప్తుకు ప్రయాణం. శిశువు హేరోదు నుండి తప్పించడానికి కొరకై ఐగుప్తు నుండి ఇజ్రాయేలు దేశమునకు ప్రయాణం. శిశువును సంరక్షించుట కొరకై ఇజ్రాయేలు దేశము నుండి నజరేతుకు ప్రయాణం. ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చుట కొరకై నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం. ప్రజాసంఖ్యలో పాల్గొనుట కొరకై బెత్లెహేము నుండి యెరూషలేమునకు ప్రయాణం. దేనికంట? ఇది క్రీస్తును ప్రతిష్ఠిత చేయడానికి కొరకై. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఇప్పటికి అర్థమైపోయి ఉండాలా నేనేం చెప్పాలనుకుంటున్నాను కదా. యేసుక్రీస్తుని ఎరిగిన దేవుని బిడ్డలైన మీరు, దేవునితో జీవిస్తున్న మీరు, మీ ప్రయాణం ఎక్కడికి మీరు ప్రయాణించాలనుకుంటున్నారు? ఈరోజు క్రిస్మస్ సందేశాలు బాగా వింటున్నారు కదా, యూట్యూబుల్లో, టీవీల్లో. నేను అంటున్నాను, దేవుని యొక్క ప్రయాణాలు ఈ లోకంలో అనేక విధాలుగా సాగినాయి. ఆఖరికి ఆయన ధర్మశాస్త్రము ప్రకారం ప్రతి తొలుచూలు మగపిల్లవాడిని ప్రతిష్ఠిత చేయాలి గనుక ఆయన్ని ప్రతిష్ఠించడానికి కొరకై బెత్లెహేము నుంచి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళారు కదా. యేసుక్రీస్తుని ఎరిగిన మీరు, యేసుక్రీస్తుని ఎరిగి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులైన మీరు, తండ్రులైన మీరు, మీ ప్రయాణం, మీ బిడ్డల ప్రయాణం ఎక్కడికి? యేసయ్యకు ప్రతిష్ఠత చేయడానికైనా మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు యేసయ్యకు ప్రతిష్ఠత చేస్తున్నారా? మీ బిడ్డలను క్రీస్తుతో బ్రతకనిస్తున్నారా? బ్రతకడానికి మీ బిడ్డలకు సరైన పురుకొల్పులోకి తీసుకొని వస్తున్నారా? ఆలోచన ఉందా?
లోకంలో జీవిస్తున్న క్రైస్తవ విశ్వాసులారా, మీ తుది నిర్ణయం, మీ యొక్క ఆఖరి ప్రయాణం పరలోకానికేనా, యేసయ్య దగ్గరికేనా కాదా? ఈరోజు క్రిస్మస్ మనకి ఏం తెలియపరుస్తుందంటే, మన కోసము తన కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కొరకై ఆయన ప్రతిష్ఠత చేయబడ్డాడు. నీ కోసం నా కోసం ఆయన నలిగిపోయాడు, కరిగిపోయాడు, కొట్టబడ్డాడు. ఇదిగో ఊయబడ్డాడు. ఇదిగో చిత్రహింసలు ఆయన భరించాడు నీ కోసం నా కోసం. అయితే యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు ఇంట్లో అప్పలు చేసుకొని బయట స్టార్ పెట్టుకొని స్టార్ చూసుకుంటే తినడానికి కొరకైనా మన జీవితాలు ఎక్కడికి ప్రయాణం అవుతున్నాయి? ఈరోజు మన జీవితాలు దేవునికి ప్రతిష్ఠిత చేయబడుతున్నాయా? మన బిడ్డలు దేవునికి ప్రతిష్ఠిత చేస్తున్నామా? దేవునిలో మన బిడ్డల్ని పెంచుతున్నామా? ఇదిగో ఆయన అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు కదా. యేసుక్రీస్తులో జీవిస్తున్న మీరు యేసుక్రీస్తు యొక్క భావజాలాలు ఎంత మేరకు మీ హృదయంలో నాటబడ్డాయి? ఎక్కడికి మీ ప్రయాణం? మీ ప్రయాణానికి స్టాప్ ఉందని మీకు తెలుసా? మీ ప్రయాణం ఒకసారి ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుందని మీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను హైదరాబాదులో ఉన్నా. నేను హైదరాబాదులో మధ్యాహ్నం వాక్యాన్ని ముగించుకొని నాకు రిజర్వేషన్ కాల బండి నారాయణాద్రికి వచ్చా. ఒళ్ళంతా నలిగిపోయింది, కూర్చొనే వచ్చా. నన్ను వాళ్ళేమో 4 గంటలకు తీసుకొచ్చారు, 5:30 దాకా నాతోనే ఉన్నారు. ఆడ హైదరాబాదులో 5:30 దాకా నాతోనే ఉన్నారు. 5:30 బండి బయలుదేరితే నేను ఇంటికి వచ్చింది ఎన్ని గంటలకు తెలుసా? 2:30కి. మళ్ళీ స్నానం చేసి ప్రార్థన చేసుకుని పొనుకుపోయేలోపుకి 4:30, 4:40. మళ్ళీ కొంచెం ఒక అరగంట లేట్ అయినా నేను దేవుని మందిరానికి వచ్చా. మీరు 4 కిలోమీటర్ల దగ్గర ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు దేవుని మందిరానికి? 11 గంటలకు వస్తారా? 11:30కు వస్తారా? మీరు 10 గంటలకు రావద్దా? ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా ప్రార్థన స్టార్ట్ చేసి మీరు పాటలు పాడుతూ ఉండొద్దా? చెప్పండి. చూడండి, వాళ్ళతో నేను ఒక మాట మాట్లాడొచ్చా. ఉదయాన్నే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్నా నువ్వు చెప్పినట్టే మా బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం. హల్లెలూయా అన్నా. ఇదిగో నాకు ఒక పాప, ఒక బాబు. నా బాబుని దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నా అన్నా. నాకు ఒకే ఒక కుమారుడు, 13 సంవత్సరాలకు పుట్టినాడన్నా. వాడిని దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నా. ఇదిగో యేసుక్రీస్తుని తెలుసుకోవడం అంటే ఏందో తెలుసా? ఆయనకి మనల్ని మనం ప్రతిష్ఠిత చేసుకోవడం. ఏందంట? ఆయనకి మనల్ని మనం ప్రతిష్ఠిత చేసుకోవడం. క్రిస్మస్ ఏమి తెలియపరుస్తుందంటే నా ప్రియకుమారుని మీకోసం పంపించాను, నా ప్రియకుమారుని ఈ లోకంలో మరణానికి మీకోసం అప్పగించాను. ఇదిగో నేను ప్రతిష్ఠిత చేశాను ఆయన్ని మీకోసం. మీరు నా కోసం ఏమి చేస్తున్నారు? మీరు నా కోసం ఏమి చేయాలని మీ ఉద్దేశాలు కలిగి ఉన్నాను. క్రిస్మస్ అనేది సంబరాలు చేసుకోవడానికి కోసం కాదు, కానీ ఇదిగో నిన్ను నీవు ప్రతిష్ఠిత చేసుకో అని మనల్ని పురుకొల్పుతున్న పండగ ఏదైనా ఉందంటే క్రిస్మస్సే. నీకోసం యేసుక్రీస్తు వారు పైనుంచి దిగి వచ్చేసినాడు. ఆయన ఈ లోకంలో చేయాల్సిందంతా నీ కోసం చేసి వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఫోన్ చేసిందన్నా, ఒక పాపన్నా, నీకు అందరి ముందులో చెప్పడం ఎందుకులే అని గమ్ముకున్నాను. మళ్ళీ నేను నాకు కన్విన్స్ అయ్యానన్నా. నాకు ఈసారి పుట్టేది బాబే పుడతాడు, ఆ బాబుని నా గర్భంలోనే చెప్తున్నానన్నా.
నేను దేవునికి ప్రతిష్ఠ చేస్తానన్నా. ఓ, వాక్యం ఫలించింది. చాలా సంతోషపడ్డా. మంచి తల్లి, మంచిదమ్మా, చేయి నీ బిడ్డలను ప్రతిష్ఠ చేయి. వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు హిందువులు. ఎవరు? హిందువులు. దేవుని నమ్ముకున్నారు. విగ్రహాలను కొలిచేవాళ్ళు దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు అంటున్నారన్నమాట, అన్న మమ్మల్ని నీ మాటలు ఓదార్చి వెళ్ళినాయి, మేము దేని గురించి అది బాధపడుతున్నామో మీరు ఆ విషయాలు మాట్లాడిపోయినారు. ఎస్, దేవుని మీద ఆశ కలిగి ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నేను తెలుసుకున్నదే. రాసుకున్న డైరీ మర్చిపోయినా వాళ్ళకి ఏం బోధించాలో అదంతా దేవుడు పక్కన పెట్టేసి బైబిల్ ఒక్కటే తీసుకుపోయి కూర్చోబెట్టాడు. వాళ్ళు మాట్లాడుతుంటే ఏడ్చారు, అందరు ప్రార్థన చేశారు. వచ్చిన కుటుంబాలన్నీ ఎంత గొప్పగా జరిగిందో నిన్న ఉదయం అక్కడ ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సరైన కానుకలే సమర్పించలేకపోతున్నాం. దేవునికి బిడ్డలు మేము ప్రతిష్ఠిస్తాం, బిడ్డలు మేము ఇస్తాం. నేను చెప్పామా, మీ బిడ్డల్ని 10th క్లాస్ దాకా చదివించో, లేకపోతే ఇంటర్మీడియట్ చదివించో, డిగ్రీ చదివించి ప్రతిష్ఠించకండి. ఉన్నతమైన చదువులు అభ్యసించిన తర్వాత వాడిని ప్రతిష్ఠించండి. పుస్తక జ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాత ప్రతిష్ఠించండి. జ్ఞానవంతుడుగా దేవునికి అప్పగించండి. దేవుడు వాడిని వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ నోట్లోంచి ఆ మాట రావడం ఎంత ఆశ్చర్యకరం కదా అన్నా. మా బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలనుకుంటామన్నా. ప్రియమైన దేవుని సంగమా, అనేక రోజుల నుంచి మందిరానికి వస్తున్నారు. దేవునికి నీ ప్రతిష్టత ఎక్కడ? ఈ క్రిస్మస్ దినాల్లో ఏమి ప్రతిష్ఠించుకుంటున్నావు? ఆయనైతే నీకోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి అప్పచెప్పేశాడు. ఆయనైతే నీకోసం ఆ మహిమనే విడిచి ఈ లోకంలో అడుగుపెట్టినాడు. ఆయనైతే నీ పాపాలను తీసివేయడానికి, నీ పాపాలను ప్రక్షాళన చేయడానికి కొరకాయ ఇదిగో రక్తము చిందించడానికి ఈ లోకానికి ఆయన ఇవ్వబడ్డాడు. దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆయన కోసం నువ్వేమి ప్రతిష్ఠించుకుంటున్నావు? ఏమిస్తున్నావు ఆయనకి నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, క్రీస్తు వంశావళిలో చేర్చబడిన కొంతమందిని మీకు నేను చేయదలుచుకుంటున్నాను. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఆదికాండం ఆదికాండం 38:26. నీతిమంతురాలైన అని చెప్పి ఎప్పుడూ ఆమెను కూడలేదు. మొదట బయటకు వచ్చాడని చెప్పాను. ఇదిగో ఈ మాట రాయబడింది. తామారు గురించి ఈ మాట రాయబడతా ఉంది. ఇదిగో క్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీల జీవితాలు కొన్ని ఉన్నాయి. ఈమె నీతిమంతురాలైన తామారు. ఏంటంటే ఈమె నీతిమంతురాలై ఉంది అని రాయబడి ఉందా లేదా? బైబిల్లో ఉందా? చదవండి ఆ మాట. నాకంటే ఈమె నీతిమంతురాలు. ఎవరంట? ఈమె నీతిమంతురాలు. ఈమె క్రీస్తు యొక్క జాబితాలో చేర్చబడింది. మీరు క్రీస్తు యొక్క జాబితాలో చేర్చబడాలనుకుంటున్నారా? క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఎంత గొప్ప మాట! ఈమెకున్న లక్షణం ఏందంట? ఈమెకున్న లక్షణం ఏందంట? నీతిమంతురాలు. నీతిమంతురాలంటే ఏంది చెప్పాలా? నీతిగా బ్రతకతా ఉంది, సాక్ష్యముతో బ్రతకతా ఉంది, సాక్ష్యాన్ని పోగొట్టుకోవటంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని నమ్ముకుంటున్న నీవు
క్రిస్మస్ చేసుకుంటున్న నీవు, అమ్మా క్రిస్మస్ చేసుకుంటున్న నీవు, ఇదిగో యేసుని ఎరిగిన నీవు, యేసుని ఎరిగిన నీవు, క్రిస్మస్ తెలుసుకున్న నీవు, క్రిస్మస్ని ఇదిగో పండగను ఆచరిస్తున్న నీవు, ఇదిగో క్రిస్మస్లో పాలు పొందుకోవాలని ఆశపడుతున్న నీవు, దేవుడు అంటున్నాడు ఇదిగో క్రీస్తు వంశావళిలో తామారు చేర్చబడిందంటే ఏ విధంగా చేర్చబడిందంట? ఈమెలో ఏముందట? నీతి ఉంది. క్రిస్మస్ పండగను చేసుకుంటున్న నీవు, నీలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో నీతి ఉందా? నీతి ఉంటే నువ్వు దేవునితో చేర్చబడతావు. ప్రియమైన దేవుని వెళ్ళారా, క్రిస్మస్ పండగ చేసుకోవడం కాదు, కానీ ఇదిగో నీతిగా బ్రతకడమే క్రిస్మస్. క్రీస్తు యొక్క వంశాల్లో చేర్చబడ్డమే క్రిస్మస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అమ్మా, విశ్వాసమును బట్టి రాహాబు అని వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. క్రీస్తు వంశావళిలో ఈమె కూడా చేర్చబడింది. దేన్ని బట్టంట? మొట్టమొదటి ఆమెమో నీతిని బట్టి క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. రెండవ ఏమో దేన్ని బట్టంట? విశ్వాసమును బట్టి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీ విశ్వాసము ఎంత మేరకు ఉంది దేవుని మీద? ఎంత మేరకు ఉంది దేవుని మీద అని మీ విశ్వాసం? మీ విశ్వాసము నిలకడగా ఉందా దేవుని మీద? స్థిరముగా ఉందా దేవుని మీద? ఇదిగో చాలామంది వాళ్ళ విశ్వాసాలను పోగొట్టుకుంటున్నారు కదా. చాలామంది వాళ్ళ విశ్వాసాలను దూరం చేసుకుంటున్నారు కదా. ఇదిగో ఒకప్పుడున్న మీకు విశ్వాసం ఇప్పుడు మీకు కనపట్టలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమె వేశ్యే. ఆమెలో ఏముందట? విశ్వాసాన్ని బట్టి ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఇదిగో క్రిస్మస్ అంటే క్రీస్తుతో ఏకమైపోవడం, క్రీస్తులో ఇమిడిపోవడం, క్రీస్తు యొక్క వంశావళి జాబితాలో మనము కూడా చేర్చబడ్డం. అది క్రిస్మస్ అంటే. ఆమె వేశ్యే. బైబిల్ లేఖన గ్రంథంలో ఆమెకు వేశ్య అని అంటా ఉంది. మళ్ళీ చెప్తా ఉంది ఆమె విశ్వాసమును బట్టి ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకుంది. రూతు 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. రూతు 1వ అధ్యాయం 16. అమ్మా, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను. నీ దేవుడే నా దేవుడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఈమెలో కొన్ని మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. ఏమంటుందంటే ఆమె, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె జనమే, నీ జనమే నా జనం అంటే క్రీస్తు వంశావళిలో చేర్చబడేది కాదు. కానీ అవన్నీ మాట ఏం తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? నువ్వు ఆరాధిస్తున్న దేవుని యొక్క
గుణగణాలు నీలో ఉన్నాయా? యేసుక్రీస్తుని ఆరాధించినంత మాత్రాన యేసుక్రీస్తు బిడ్డలైపోతారా? క్రిస్మస్ చేసుకున్నంత మాత్రాన క్రైస్తవులైపోతారా? రూతు అంటా ఉంది, అత్తమ్మ నీ జనులే నా జనులు. తర్వాత ఏమంటుందని, నీ దేవుడు ఎవరైతే ఉన్నారో నా దేవుడు నా దేవుడే, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట ఆమె అనగలుగుతుందంటే, ఆ దేవుని ఆమె ఆరాధించాలి అంటే, ఆ దేవుని చెంతకు ఆమె వెళ్ళాలి అంటే, ఇదిగో ఆమె గుణగణాలు కూడా దేవుని స్వరూపంలోకి మారిపోవాలి కదా. ఆమె మాట ఎట్టానగలగద్ది. చాలామంది క్రీస్తుని ఎందుకు స్వీకరించట్లేదంటే, ఆయనతో ఉంటే అది చేయకూడదు, ఆయనలో వాళ్ళు చచ్చిపోతే ఇది చేయకూడదు, వాళ్ళు చచ్చిపోతే అట్టుండాలా, మేము చేయలేము అవన్నీ, ఆ కఠిన పథ్యం మేము ఉండలేము అని వెళ్ళిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఈ మాట అంటలా, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. దేవుని కొరకు జీవించుటకు తీర్మానం చేసుకున్న రూతు. ఎవరి కోసమంట? దేవుని కొరకు జీవించుటకు తీర్మానం చేసుకున్న రూతు క్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. 1 రాజులు 1 అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. 1 రాజులు ప్రమాణపూర్వకంగా చెప్పబడింది ఏమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడు అగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేస్తున్నాను. ఎవరు అంటున్నారు ఈ మాట? దీవెనకరంగా మారిపోయిన బెత్షెబా. ఇదిగో ఒకటో అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. అమ్మా సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను ఎవరు కనేనటమ్మా? రహబామును కనెను. రహబాము అద్యాను కనెను. ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. చదువమ్మా. యెహోరాము ఎవరిని కన్నాడంట? హిజ్కియాను కనెను. ఇట్లాగా తరతరాలు చదువుకుంటా పోతే ఇదిగో 14 తరాలు, క్రీస్తు వరకు 14 తరాలు.
ఇదిగో ఈ విధంగా 17వ వచనంలో ఈ విధంగా అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు, బబులోను నుండి కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు 14 తరాలు. అక్కడి నుంచి క్రీస్తు జననం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె క్రీస్తు వంశావళిలో ఈ బెత్షెబా కూడా చేర్చబడింది. చేర్చబడలేదా? చేర్చబడిందా? చేర్చబడలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో ఆ బ్రతుకుని సరి చేసుకుందేమో, దేవుని పాదాలు పట్టుకునిందేమో, ఆమె జీవితం దేవునికి ఏ విధంగా ఉనిందో తర్వాత ఆయన కావాల్సింది అదే కదా. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. రాహాబునే ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు, వేశ్యైన రాహాబుని. బెత్షెబాని ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు. ఇదిగో పవిత్రంగా జీవించిన మరియమ్మ ఆయన వంశావళిలో చేర్చబడింది. నీతిమంతురాలైన తామారు ఆయన వంశంలో చేర్చబడింది. విశ్వాసం గలదై రాహాబు ఆయన వంశంలో చేర్చబడింది. నేనంటాను, క్రీస్తు జననం గురించి ఇదిగో మనం ధ్యానం చేసుకుంటున్న ఇటు దినాల్లో క్రీస్తు జననంలో, క్రీస్తు ఒక వంశంలో ఇదిగో నీవు కూడా నేను కూడా చేర్చబడాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను కూడా ఎక్కడ చేర్చబడాలంట? క్రీస్తు వంశంలో మనం చేర్చబడాలా. క్రీస్తు స్వరూపంలోకి మనం చేర్చబడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బెత్లెహేము నుండి ఐగుప్తుకు ప్రయాణం, ఐగుప్తు నుండి ఇజ్రాయేలుకు ప్రయాణం, ఇజ్రాయేల్ నుండి నజరేతుకు ప్రయాణం, నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం, బెత్లెహేము నుండి యెరూషలేముకు ప్రయాణం. ఇదిగో క్రీస్తు జననము ఈ విధంగా ప్రయాణాలతో కొనసాగింది. పరలోకము నుండి దేవుడు నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి ప్రయాణించినాడు. యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు ఎవరి కోసం ఏ విధంగా ప్రయాణం అవ్వాలా? నువ్వు ఆయన కోసం ప్రయాణం అవుతున్నావు. అర్థమవుతుందా? మనం ఎవరి కోసం ప్రయాణం ఈ లోకంలో అంతా? ఎవరి కోసం ప్రయాస ఈ లోకంలో అంతా? యేసును చేరడానికి కొరకే కదా, యేసుతో జీవించడానికి కొరకే కదా. ఈ లోకంలో ప్రయాణించి ఖచ్చితంగా ఒక దగ్గర ఆగిపోతాం. మన రామంజమ్మ గారు చనిపోయినారు కదా, చనిపోయినారు. ఆమె దేవుని తెలుసుకొని చనిపోయింది. ఖచ్చితంగా మనకు కూడా అటువంటి ప్రయాణం కొనసాగాల్సిందే కదా. నేను అంటాను, ఇదిగో నా ప్రయాణం ఎక్కడికి? నీవు నేను ఎవరి జాబితాలో చేరాలనుకుంటున్నాం? క్రిస్మస్ పండగ చేసుకోవడం కాదు, కానీ ఇదిగో క్రిస్మస్లో ఉన్న కొన్ని విషయాలు మనం గ్రహించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడయ్యా అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చదవండి. అమ్మ 1:20 నుంచి 21 వరకే కదా నాన్న? చదువు అమ్మా, చదువు. అదే ఆలోచించుకొనుచుండగా అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె ఒక కుమారుని ప్రసవిస్తుంది, తన ప్రజల పాపము నుండి రక్షించడానికి ఆయనకి యేసు అను పేరు పెట్టు. ఆయన ఎవరి కోసం వస్తాడంటమ్మా? తన ప్రజల పాపము నుండి తీసివేయడానికి కొరకాయ ఈ లోకంలో వచ్చాడు. నిన్ను నన్ను ఇదిగో తామారు వలె, నిన్ను నన్ను రాహాబు వలె, నిన్ను నన్ను రూతు వలె, నిన్ను నన్ను బెత్షెబా వలె, నిన్ను నన్ను మరియమ్మ వలె ఆయన వంశంలో చేర్చడానికి కొరకాయ
ఇదిగో పాపము నుండి మనల్ని తీసి పవిత్రులుగా చేయడానికి కొరకాయ ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాస్తున్నా, చదవండి అమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయనకిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలు, దూతలు చెప్తా ఉన్నాయి, ఆయనంట గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా దూతలు ఏం చెప్తున్నాయో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాస్తున్నాయి, చదవండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంట చాలు, ఆయన రాజ్యం అంతం లేనిది. దూతలు ఏం చెప్తున్నాయంట? నెంబర్ 1, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు రా. నెంబర్ 2, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడై ఉన్నబడిన, సర్వోన్నతుని కుమారుడుగా పిలువబడినవాడు. నెంబర్ 3, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంది. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఇది 5 సంవత్సరాలు ఒకరు 5 సంవత్సరాలు ఒక పరిపాలించేది కాదు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. అంత మాత్రమే కాదు, ఆ లూకా సువార్త 1:33లో రాయబడింది, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఏందంటే ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఈ యాకోబు వంశస్థులో చేర్చబడిన వారే తామారు. ఈ యాకోబు వంశస్థులో చేర్చబడిన వారే రాహాబు. ఈ యాకోబు వంశస్థులో చేర్చబడిన వారే బెషవా. ఈ యాకోబు వంశస్థులో చేర్చబడిన వారే మరియా. ఇదిగో యాకోబు వంశస్థులను ఆయన యుగ యుగములను ఏళ్ళంటే నీవు నేను కూడా ఏ వంశంలో చేర్చబడాలా? అది నీవు నేను కూడా యాకోబు వంశస్థులో చేర్చబడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని గోత్రాలు ఉన్నాయి? యాకోబు వంశస్థులు ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్తారా? 12 గోత్రాలు. సూపర్. బలిపీఠానికి ఎన్ని రాళ్ళు కావాలంట? 12 రాళ్ళు కావాలా? ఏలియా ఎన్ని రాళ్ళు కావాలన్నాడు? ఏలియా బలిపీఠం కట్టేటప్పుడు ఎన్ని రాళ్ళు కావాలంట ఆయనకి? 12 రాళ్ళు. ప్రకటన గ్రంథంలో రాయబడి దీని గురించి కదా. ఎవరైనా సరే ఈ 12 గోత్రాలలో, ఈ 12 వంశస్థులు, ఇదిగో యాకోబు వంశస్థుల్లో ఈ ఏదో ఒక గోత్రంలో కానీ నువ్వు చేర్చబడకపోతే నువ్వు యుగ యుగ పాలనలో నీవు ఉండవు. ఇదిగో నీవు ఈ 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రంలో చేర్చబడకపోతే బలిపీఠానికి కావాల్సిన 12 రాళ్ళలో నీవు ఉండవు, దేవునికి ఉపయోగపడవు. యాకోబు వంశస్థులను ఆయన ఏం చేస్తాడంట? యుగ యుగములు. చదువు మళ్ళీ ఆ మాట చదువు. యాకోబు వంశస్థులను అమ్మా యుగ యుగములు ఏలును. అంటే యుగ యుగాలంటే అమ్మా తరతరాలు, యుగ యుగాలు, తరతరాలు. 70 సంవత్సరాలు బతికి దానికోసమే ఇక్కడ అనేక మంది కకృతి పడతా ఉంటారు. 70 సంవత్సరాలు బ్రతకడానికి కోసమే వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు నెరవేర్చుకొని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. 70 సంవత్సరాలే. అధిక బలం అయితే 80 సంవత్సరాలే. అధికముగా పాపం చేస్తే 60 సంవత్సరాలే.
ఇంకా అధికముగా పాపం చేస్తే రేపో ఎల్లుండే ఆవులెల్లుండే. దీనికోసమే మనిషి దీనికోసమే ప్రాకులాడుతున్నాడు కానీ యాకోబు వంశంలో చేరడానికి కొరకు ప్రాకులాడటంలా. అదే నా బాధ. క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డానికి కొరకై ప్రాకులాడటంలా. బలిపీఠానికి కావలసిన యాకోబు 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రంలో చేర్చబడ్డానికై ప్రాకులాడటంలా. దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. వేశ్య విశ్వాసం వలన నా వంశంలో చేర్చబడింది. పొరపాటు చేస్తే చేసింది. పొరపాటు ఏమి దేవుని దగ్గర ఒప్పుకుందో, ఏమి దేవుని దగ్గర ప్రాధేయపడిందో. బెర్షబా కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. తామారు నీ కోసం నా కోసం ఆ పరలోకం నుంచి కిందకి దిగి వచ్చాడే. నీ కోసం నా కోసం కరిగిపోయాడే. నిన్ను నన్ను యాకోబు వంశంలో చేర్చబడ్డానికి కొరకై, పాపిష్టి లోకంలో పాపులుగా బ్రతుకుతున్న మన కొరకై, ఇదిగో పాపాన్ని తీసివేయడానికి కొరకై దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడే. ఇంకా నువ్వు యాకోబు వంశంలో చేర్చబడకుండా ఉంటావా? ఇంకా క్రీస్తు వంశావళిలో చేర్చబడకుండా ఉంటావా? యెషయి ముద్దు నుండి ఏం పుట్టిందంట? చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఇదిగో అంత గొప్ప క్వాలిటీ. ఆయనే ఈ లోకంలో దిగి వచ్చేసాడు, ఈ లోకంలో అడుగు పెట్టేశాడు నీ కోసం నా కోసం. ఎంత గొప్ప దేవుడినా. ఇంకా నువ్వు దూరంగా ఆయన నమ్ముకుంటే ఏమవుద్దోనే, బాప్తిసం తీసుకుంటే ఏమవుద్దోనే, చూద్దాంలే ఇంకా ఉందిలే. చెన్నై పోయినప్పుడు చెన్నైలో పెట్రోల్ వచ్చి 100 రూపాయల 92 పైసలు 72 పైసలు లీటరు. మన స్టేట్కి వచ్చే లోపలికి 112 రూపాయలు. ఏది పెట్రోల్ ఎంత? దానికి దీనికి ఎంత తేడా ఉంది? 11 రూపాయల 42 పైసలు, 12 రూపాయల తేడా. చెన్నైలో స్టార్ట్ అయిన తర్వాత బండి ఇంకా ఉందిలే ఇదిగో ఈ పెట్రోల్ బంక్ వద్దు, కొంచెం ముందు ఉంది పెట్రోల్ బంక్, ఆడ కొట్టిద్దాం. ఊరు ఇక్కడ డివైడర్ ఉంది పోలేమని చెప్పి కొంచెం ముందు కొట్టిద్దాం. ఇంకా ఉందిలే, ఇంకా 60 అక్షరాలు అయినా కనపడుతున్నాయిలే, 60 వాళ్ళ తమిళ అక్షరాలు కనపడుతున్నాయి, ఇంకా ఉందిలే అని. పోయినసారి మన ఈ మధ్య కూడా పోయాం. పోయినసారి పోయినప్పుడు అట్లాగానే ఉందిలే అని ఆఖరికి ఒక పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ కొట్టిస్తే ఎంతరా పెట్రోల్ అంటే, ఎంత అండి? 112 రూపాయలు అన్నాడు. అదేంద్రా ఇది తమిళనాడు బార్డర్ కదంటే, ఇది ఆంధ్ర బార్డర్. ఇప్పుడు నువ్వు ఆంధ్ర బార్డర్ దాటి నువ్వు 15 కిలోమీటర్ల దూరం వచ్చి నువ్వు 112 రూపాయలు వసూలు చేసింటాడు. అందుకనే మొన్న పోయినప్పుడు నరేష్ చెప్పిన, నరేషా నువ్వు ఈ పెట్రోల్ బంక్ వద్దు ఆ పెట్రోల్ బంక్ వద్దు అంటున్నావేమో, ఆఖరికి పోయినసారి గతి అవద్దు మనకు, ఈసారి ఖచ్చితంగా మధ్యలో కొట్టి పెట్రోలు మధ్యలో ఆపి డివైడర్ పక్కన తీసుకొని కొట్టిస్తే 192 రూపాయలు అంతే వేసాడు బిల్లు. నేను చెప్పేది అదే, మందిరానికి వస్తున్నావులే, ఇంకా టైం ఉందిలే, మందిరానికి ఇంకా ఆదివారాలు ఉన్నాయిలే, ఇంకా సంవత్సరాలు ఉన్నాయిలే, ఇంకా 50 సంవత్సరాలే కదా, ఇంకా 40 సంవత్సరాలే కదా,
ఇంకా 18 సంవత్సరాలే కదా, 22 సంవత్సరాలే కదా, ఇంకా వయసు ఉందిలే, ఇంకా 60 సంవత్సరాలు ఉన్నాయిలే, ఇంకా 72 సంవత్సరాలు ఉన్నాయిలే. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నీవు మటుకు యాకోబు వంశంలో చేర్చబట్టలా. ఆఖరికి నువ్వు తీసుకుపోయే రేపు తీసుకుంటాను అన్న టయానికి ఈరోజు చచ్చిపోతావు. అయిపోయింది సీన్. అందుకనే ఒక మాట రాయబడింది, ఏంది? సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. చనిపోయిన వారిని ఆరాధిస్తారా? చనిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. సూర్యుని కింద ఏమి జరుగుతుందో వాళ్ళకి తెలియదట. మళ్ళీ చేతనా, చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు కారు. చచ్చిపోయిన వాళ్ళు సాక్ష్యం బాగలేకపోతే దయ్యాలు వాళ్ళు పేరు పెట్టుకుంటాయి. నేను పలానా పేర్లు పెట్టుకొని వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుడు, ఇంకా సమయం ఉందనుకోమాక. ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చారు. 30 సంవత్సరాలు కుటుంబంతో జీవించినాడు. 33 సంవత్సరం చేసిన పరిచర్య ఈరోజు ఈ ప్రపంచాన్ని కబలిస్తూ ఉంది. ఇంకా నువ్వు యేసుని తెలుసుకోకుండా టైం ఉందిలే, ఇంకా నేను ముసలిలోని కాలేదులే, ఇంకా నాకు వయసు ఉందిలే, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకతాలే, తీసుకుందాంలే, బాప్తిస్మే కదా అనుకుంటున్నావేమో. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. 2024 చూడకుండా అనేక మంది చచ్చిపోయారు. చచ్చిపోలేదా? ఇంకా నీకు రక్షణ లేకపోతే, ఇంకా నువ్వు ఆయన వంశావళిలో చేర్చబడకపోతే, ఇంకా ఈ లోకం నుండి పరలోకానికి నడిచే మార్గంలో నువ్వు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం, నువ్వు జీవించే జీవితం వ్యర్థం. ప్రియమైన విశ్వాసి, ఎంతకాలం దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంతకాలం దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంతకాలం దేవునితో జీవిస్తున్నావు? ఉపవాస కుడికల్లో ఉంటావు, ప్రతి సంఘారాధనలో ఉంటావు. ఇదిగో ఆమె నీతిమంతురాలైంది కనుక క్రీస్తు వంశంలో చేర్చబడింది. ఎవరంట? తామారు. ఆమె విశ్వాసము కలిగినది కనుక ఆమె క్రీస్తు వంశంలో చేర్చబడింది. ఆమె దేవుని కొరకు మాత్రమే జీవించింది కనుక, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, దేవుణ్ణి స్వతంత్రించుకుంది కనుక క్రీస్తు వంశంలో చేర్చబడింది. ఆమె పవిత్రంగా జీవించింది కనుక, పరిశుద్ధంగా బ్రతికింది కనుక క్రీస్తుకు జన్మనిచ్చే తల్లిగా అయిపోయింది. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఇంకా నువ్వు సరిచేయబడకపోతే అయిపోయినాయి. ఈరోజు డేట్ ఎంత? 22. రేపు 25 మన మందిరంలోకి విన్సెంట్ అన్న వాక్యం చెప్తాడు. 25 కల్లా క్రిస్మస్ క్లోజ్ అయిపోద్ది. ఇంకా క్రిస్మస్ వర్తమానాలు వినపడకపోవచ్చు. ఇదిగో ఈ క్రిస్మస్ మారదాం, ఆ క్రిస్మస్కి మారదాం, ఆ క్రిస్మస్కి మారతాడు, ఈ క్రిస్మస్కి మారతాడని దేవుడు ఇదిగో నీ వయసుని, నీ ఆయుష్ని పెంచుతున్నాడు. నువ్వు ఇంకా మారకుండా ఈ విధంగానే ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా నా మాటలు చెవిని పెట్టకుండా, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఎనుకున్న తల్లులారా, మీకు అందరికీ చెప్తున్నా నేను, మీరు ఇంకా బాప్తిసాలు తీసుకోకుండా ఉంటే ఎప్పుడు ఏ క్షణము నీకు సంభవిస్తుందో నీకు తెలీదు. ఇదిగో ప్రతి పెన్నుకి గ్యారెంటీ ఉంది లేదా? ఇన్సూరెన్స్ చేసేది ఎవరికి ఇన్సూరెన్స్ చేస్తారు? ఇన్సూరెన్స్ చెప్పాలా? ఇన్సూరెన్స్ చేస్తుంది కదమ్మా. ఇన్సూరెన్స్ మొట్టమొదటిగా చేసేది మనుషులకే. ఎందుకు చెప్పండి? వాడికి గ్యారెంటీలే, ప్రతి దానికి గ్యారెంటీ ఉంది, ప్రతిదానికి గ్యారెంటీ ఉంది. నువ్వు కొనే 10 రూపాయల పెన్నుకి కూడా, మా అమ్మ చేతిలో ఉంది పెన్ను, ఇన్ని పెన్నులు మార్చద్దో, రకరకాల పెన్నులు, ప్రతి పెన్నుకు కూడా గ్యారెంటీ ఉంది. ఆ రీఫ్లు అయిపోయిన దాకా
రాసద్ది. రాయిదా? ఒకళ్ళు రాయిపోతే మనం వదులుతాం దాన్నే, టన్నల్లా గతుకులుగానే రాస్తాం కదా. కానీ మనిషికి మటుకు ఏమి లేదు, గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఆడికి వాడు ఎప్పుడు పోతాడో ఆడికే తెలియదు. ఇదిగో ఎవరైతే క్రీస్తుని ఎరిగారో, ఎవరైతే యేసుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు నడుస్తున్నారో, ఇదిగో ఎవరైతే యాకోబు వంశంలో ఇప్పటికే చేర్చబడి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు వంశావల్లో ఇప్పటికే చేర్చబడి ఉన్నారో, ఇదిగో వారినే దేవుడు యుగ యుగములు పరిపాలిస్తాడు. బాప్తీసు అనుభవం లేకుండా నువ్వు వెళ్ళిపోతే నీ దేవుడు పక్కన పెట్టేది తథ్యం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరి రక్షణ వాళ్ళదే. నీ బిడ్డ రక్షణ నీ బిడ్డదే, నీ కోడల రక్షణ నీ కోడలది, నీ తండ్రి రక్షణ నీ తండ్రిది, నీ తల్లి రక్షణ నీ తల్లిది, నీ భర్త రక్షణ నీ భర్తది, నీ రక్షణ నీదే. ఎవరి రక్షణ వాళ్ళదే. నిన్న కారులో వస్తున్నాం, హారిక వాళ్ళ నాన్న తీసుకొని, వాళ్ళ నాన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్తున్నాడు. తమాషాలు పడుతున్నా నువ్వు, చర్చికి పోలేకుండా ఒకటేమో నువ్వు పనులు చేస్తావు, చర్చికి పోతే నేను చేయను, ఇంకా నేను చర్చికి వెళ్ళిపోతున్నావే. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఆదివారం పోయి చర్చిలో అన్నం అంటదట. అబ్బా, నాకు నరేష్ చెప్తున్నాడు వాళ్ళ అత్త గురించి. ఆదివారం చర్చికి వెళ్ళిపోద్ది, చర్చిలో పని చేస్తుందట. ఆదివారం ఎంత ధన్యత ఆ కుటుంబానికి, ఎంత ధన్యత. ఆయన అంటున్నాడు, ఏ విషయంలోనైనా వాళ్ళ విజయవాడ లాంగ్వేజ్, ఏ విషయంలో అయినా ఓచుకుంటుంది, కానీ దేవుని విషయంలో మటుకు ఓచుకోదండి. దేవుని విషయంలో మటుకు నా పైకి కూడా వచ్చేస్తుందండి అంటున్నాడు. దేవుని విషయంలో ఓచుకునే సమస్యలు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. అందుకనే అత్త నీ దేవుడే నా దేవుడు. ఎక్కడ ఒకవేళ నీ దేవుడే నా దేవుడు కాదు అని ఉంటే ఆమె క్రీస్తు జాబితాలో చేర్చబడేదే కాదు, పక్కన పెట్టేసినాడు దేవుడు. అమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చిన వేస్ట్. నువ్వు బాప్తీసు అనుభవంలో లేకపోతే నీ కోసమే చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, ఇదిగో మీ అన్నదమ్ముడిగా చెప్తున్నా, ఇదిగో మీ బ్రదర్గా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా. ఎవరి రక్షణ వాళ్ళదే. నువ్వు క్రీస్తు వంశావల్లో చేర్చబడాలా, యాకోబు వంశావల్లో నీవు చేర్చబడాలా. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను ఒక మాట చదివి నేను ఇక ముగిచ్చేస్తాను. చూడండి, ఈయన నమ్ముకుంటే మనకి ఏం కలుగుద్దయ్యా? యేసయ్యను నమ్ముకుంటే ఏం కలుగుద్దయ్యా అంటే 1 యోహాను 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు ఏ జీవం అంటమ్మా? నిత్య జీవం. అందుకు నువ్వు ఆయన నమ్ముకోవాలా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అవి వస్తాయి ఇవి వస్తాయి, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు, దానికోసం కాదు. ఆయన నమ్ముకునే దేనికంట? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికి తెలుసా? నీకు నాకు నిత్య జీవం వేయడానికి కొరకై. నిత్య జీవం. ఆ నిత్య జీవంలో, ఆ పరమ కానాల్లో యుగ యుగాలు ఆయనతో పాలు పొందులు పొందుతూ ఉంటే మామూలు విషయం అది? మామూలు విషయమా? ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన కోసం బ్రతకదాం. ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడు కదా, చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ! ఇదిగో దున్నపడ్డానికి, కొట్టబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుని
నేను మొన్నసారి చెప్పా, యేసుక్రీస్తు పండగని చాలా గొప్పగా చేసుకుంటున్నారు. కాదనలా, హాయిగా సంతోషంగా ప్రశాంతంగా చేసుకోండి. మీరు 2 చేసుకుంటే మీరు 2 పిండి వంటలు చేసుకుంటే మా ఇంటికి 4 పంపించండి, మంచిదే, నేను కాదన్ను. ఏంది, మీరు 2 పిండి వంటలు చేసుకుంటే మా ఇంటికి ఎన్ని పిండి వంటలు పంపించాలా? 4 పిండి వంటలు పంపించండి, నేను కాదన్ను, సంతోషమే. అయితే పిండి వంటలు చేసుకోవడం కంటే, ఇదిగో స్టార్లో పెట్టుకోవడం కంటే, ఇదిగో నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షణలో ఉన్నారా? ఈరోజు దేవుడిని అడుగుతా అన్నాడు, నీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ యాకోబు వంశంలో చేర్చబడి ఉన్నారా? నువ్వు ఒక్కదానివేనా? నీ ఇంటి పైన స్టార్ ఒక్కటే ఉన్నట్టు నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉన్నావా? దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఈ విషయంలో దుఃఖిస్తున్నాడు. ఇదిగో ఆయనతో జీవించాలని, ఆయనతో బ్రతకాలని నేను కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆరాధనకి వెళ్ళిపోతున్నా. నీ కుటుంబం అంతా యాకోబు వంశంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ కుటుంబం అంతా ఆయనతో ఉండాలని, నీ కుటుంబం అంతా నిజమైన క్రిస్మస్ చేసుకోవాలని, నీ కుటుంబం అంతా దేవునితో బ్రతకాలని, నీ కుటుంబం అంతా యేసయ్యతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం అంతా అమ్మా